నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా గ్రేటు, చాలా కరెక్టు. ఎందుకంటే ఎవరికైనా మంచి చెప్తే ఎవడు వినడు కదా. మంచి మాటలు చెప్పినా, మంచి పనులు చేసినా ఎవరికి అవసరం లేదు, ఎవరు పట్టించుకోరు. మంచి మాటలు చెప్పేవాడు ఎవడు పట్టించుకోడు, ఎవడైతే కొడతాడో వాడి మాట వింటాడన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్క సెల్ఫీ తీసుకున్నందుకు కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంటున్నారు. చర్యలు తీసుకోవాలని కానీ మెమో పంపించారంటే నారా చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్. ఎందుకంటే ఇంకొక కానిస్టేబుల్ కానీ ఇంకొక ఎస్ఐ కానీ ఎవరు ప్రభుత్వానికే సపోర్ట్ ఉండాలా, ప్రభుత్వానికి కాకుండా మిగతా ఇతర పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఉండి ఇతర పార్టీ వాళ్ళతో సెల్ఫీలు దిగితే కఠిన చర్యలు ఉంటాయని ఏదైతే మహిళా కానిస్టేబులే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలామంది కానిస్టేబుల్, అంటే కొంతమంది కానిస్టేబుల్ సెల్ఫీలు కాదు విపరీతంగా తిట్టారు కానిస్టేబుల్స్. చాలా మనం 2-3 2 ముగ్గురు కానీ చూసాం వీడియోస్. సీఎం గారిని నానా బూతులు తిట్టారు. కానీ ఎవరి మీద కానీ చర్యలు తీసుకోవడం కానీ, ఎవరిని కఠిన శిక్షలు విధించడం కానీ, వాళ్ళకి మెమో జారీ చేయడం కానీ అలాంటివి ఏ రోజు చేయాల గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం గారితో ఒకటే సెల్ఫీ తీసుకున్నందుకు ఆమెకి మెమో పంపించడం, ఆమెను సస్పెండ్ చేయడం అనే విధంగా చర్యలు తీసుకున్నారంటే నిజంగా వాస్తవానికి నారా చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వానికి బానిసలుగా చేయాలా, న్యాయం చట్టం అనేది పక్కకు పెట్టాలా, మా పార్టీ ఏది చెబితే అదే న్యాయం, ఏది అమలు చేస్తే అదే చట్టం అనే విధంగా వ్యవహరించాలా, మా పార్టీకి అనుగుణంగానే పోలీస్ వ్యవస్థ నడవాలా అనే విధంగా బాబు గారు చెప్పారు చూసా, అదే కరెక్ట్. ఎందుకంటే గతంలో ఇవన్నీ చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కానిస్టేబుల్ 2-3 చండాలంగా తిట్టారు. ఒకరైతే బాలకృష్ణ డైలాగులతోటి విపరీతంగా రెచ్చిపోయారు. అప్పుడు ఇలాంటి కఠిన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించలేదు కదా. అది మంచి చేశాడు కదా, మంచి చేసిన వాళ్ళు పనికిరారు కదా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకే కరెక్ట్. పార్టీకి మేము ఏది చెబితే అదే చేస్తున్నాం, మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకులు ఏది చెబితే అదే కరెక్టు, అదే పోలీస్ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంటు చెయ్యాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికి సెల్ఫీ కాదు, ఈ సెల్ఫీ కానిస్టేబుల్ తీసుకున్నది ఆమె వ్యక్తిగతంగా తీసుకుంది. కానీ అలా తీసుకోకూడదు. ఎవరు తీసుకున్నా కూటమి నాయకులతోటే తీసుకోవాలా, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళతోటే ఫోటోలు తీసుకోవాలా. అంతే తప్ప ఎవరితో అంటే వాళ్ళతో తీసుకుంటే మేము ఒప్పుకోము అనే విధంగా చర్యలు తీసుకున్నారనే చెప్పుకోవచ్చు.